అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. మంచిగా నటిస్తూ మమ్మల్ని మోసం చేసినట్టు దాన్ని మోసం చేస్తున్నావు. ఎందుకు ఆరాధ్య జీవితంతో ఆడుకోకే. మా అమ్మా నాన్నని చంపి మీరు నా జీవితంతో ఆడుకోలేదా? మీరు నాకు చేసిన అన్యాయానికి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆరాధ్య ఉన్న వయసులో ఎవ్వరూ లేక ఒంటరిగా అనాథగా నేను పడిన కష్టం, అనుభవించిన నరకం మీరు అనుభవించేలా చేస్తాను. దానికి నేను ఎంచుకున్న ఆయుధమే ఆరాధ్య. నా మనవరాలకి ఏమైనా అయ్యిందో అదే నీ ఆఖరి రోజు అవుతుంది. అత్తయ్య ఆగండి అత్తయ్య. ఏయ్, ఆరాధ్య నిన్ను నమ్మి నీ మాయలో ఉంది అన్న ఒకే ఒక కారణంతో నిన్నిక్కడ ఉండనిచ్చాం. లేదంటేనా? లేదంటే ఏం చేస్తారు? నీ అంత చూసే వాళ్ళమే అసలా. నా అంత చూడటం కాదత్తయ్య, మీ అంతం దగ్గర పడింది కాబట్టి ఆరాధ్య మీకు దగ్గరగా వచ్చింది. ఆరాధ్యకి ఏమవ్వాలో ఏమవ్వకూడదు అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ బిహేవియర్ని బట్టే ఆరాధ్య తలరాత డిసైడ్ అవుతుంది. మొన్న రాత్రి చూశారు కదా ఆరాధ్య భయంతో ఎలా వణికిపోయిందో. ఆ చిన్న వీక్ పాయింట్ చాలు తనని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఆడించటానికి. ఏంటి నువ్వు మమ్మల్ని ఆడించేది? అత్తయ్య ఆగండి అత్తయ్య. దీన్ని ఇలా కాదత్తయ్య, ఎత్తుకు పై ఎత్తు వేసి దీని సంగతి చెప్దాం. ఏంటి ఎత్తుకి పై ఎత్తా? సింధు, నీకొకటి చెప్పనా? నువ్వు ఎంత ఎత్తులో ఎత్తు వేసినా చిత్తు అయ్యేది నువ్వే. నన్ను ఏం చెయ్యాలన్నది ఆలోచించే బదులు నా నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. కనీసం మీ కుటుంబంలో కొంతమందైనా క్షేమంగా ఉంటారు. ఆరాధ్య, అది ఓపెన్ గా మనల్ని అన్ని మాటలు అంటున్నా దాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నాం. దేనికైనా టైం రావాలత్తయ్య. అసలు ముందు ఆరాధ్యకి ఏమైందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అన్నది తెలుసుకోవాలి. నేను వెళ్ళి ఆ హాస్టల్ ఆయాని కలిసొస్తాను. సార్, ఎస్ఐ గారు, సార్ నన్ను వదిలేయండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. అనవసరంగా అరెస్ట్ చేశారు. ఆ దొంగతనానికి నాకు ఏ సంబంధం లేదు సార్. అవునా? నువ్వు తప్పు చేయలేదా? మేమే అనవసరంగా నిన్ను అరెస్ట్ చేశామా? అవును సార్. ఒరేయ్, తప్పు చేసిన వాడెవడైనా నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? నువ్వు అంతేరా.
లేదు సార్, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్. నా భార్య ఆరోగ్యం ఏం బాగాలేదు సార్, హాస్పిటల్లో ఉంది. నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు సార్, నన్ను వదిలేయండి సార్. రేయ్, నువ్వు చేసిన తప్పు ఏమైనా చిన్నదనుకుంటున్నావారా? మా కమిషనర్ గారి ఇంట్లో దొంగతనం చేసావురా, నిన్ను ఎలా వదిలిపెడతాననుకుంటున్నావు? నీకు కన్ఫామ్గా శిక్ష పడుతుంది. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాం. ఇక నీ చాప్టర్ క్లోజ్. నీ వెనుకున్నాడే యశు, వాడు నీలాగే, ఇద్దరు దొంగలే. సెల్లో ఇద్దరు బాలే సెట్ అయ్యారా. నువ్వు లక్షలు కొట్టేశావు, వాడు కోట్లు కొట్టేశాడు. మీలాంటి దొంగల్ని ఊరికి వదలకూడదురా, లైఫ్ లాంగ్ జైల్లో ఉండేటట్టు చేయాలి. రేయ్ ఇట్రా. రేయ్, ఆయుష్ గారిని త్వరగా సెట్ చేయి, టైం లేదు. అదే పనిలో ఉన్నాను సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా భార్య పిల్లల కోసమైనా నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంటే ఏం ప్రయోజనం రా? నీ ఫ్యామిలీ ఏమైతే నాకేంట్రా? అయినా నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంది చూడు నీ పెళ్ళాం. నీ పెళ్ళాం నరకం అనుభవించాలరా. నీకు పిల్లలుగా పుట్టినందుకు వాళ్ళు బాధపడాలి. చూసారా సార్, ఆ ఎస్ఐ ఎలా మాట్లాడుతున్నాడు? నా బాధ నాకు శిక్ష పడుతుందని కాదు సార్, నా వల్ల నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారనే సార్. అసలే నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది సార్. నాన్నగా నేను నా పిల్లలతో లేను. అమ్మకి ఏమవుతుందోనని నా పిల్లలు భయపడుతుంటారు సార్. నా భార్య పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు సార్. కమిషనర్ గారింట్లో ఎవరో దొంగతనం చేస్తే వాళ్ళింట్లో ఏసీ రిపేర్ చేయడానికి వెళ్ళిన నన్ను పట్టుకున్న దొంగతనం నేను చేశానని చెప్పి తీసుకొచ్చి లోపలేశారు సార్. నిజం చెప్పినా ఈ పోలీసుల దగ్గర న్యాయం దొరకదు సార్. ఇదంతా వర్కౌట్ అవ్వదు సార్. అందుకే ముందే ఒక ప్లాన్ వర్కౌట్ చేసి పెట్టాను సార్. ప్లానా ఏంటది? రేపు ఎలాగో కోర్టుకి తీసుకెళ్తారు కదా సార్, అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవుతాను సార్. ఈ కోర్టులు పోలీసుల మీద నాకు నమ్మకం లేదు సార్. మనలాంటి వాళ్ళకి ఎక్కడా న్యాయం జరగదు సార్. అందుకే మనం పారిపోవడమే కరెక్ట్ సార్. మనకి మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ సార్. నా మాట విని మీరు కూడా నాతో పాటు ఎస్కేప్ అయిపోండి సార్. లేదంటే చెయ్యని తప్పుకి శిక్షపడి అనవసరంగా జైల్లో జీవితాంతం ఇరుక్కుంటాను సార్. మీలాంటి మంచి వాళ్ళకి శిక్ష పడితే న్యాయం ఓడిపోయినట్టే. రేపు కోర్టుకి తీసుకువెళ్లే దారిలో మనిద్దరం కలిసి పారిపోతాం సార్. ఏమంటారు సార్? మావయ్య అన్నట్టుగా ఈ ఇంట్లో వాళ్ళ జీవితాలు నరకంగా మార్చాలంటే ఆరాధ్యని పూర్తిగా నా గుప్పెట్లో పెట్టుకోవాలి.
ఎన్ని రోజులని నా మాయ మాటలతో ఆరాధ్యని కంట్రోల్ చేస్తాను? అత్తయ్యని సింధుని అంత తక్కువ అంచనా వేయకూడదు. మెల్లిగా నా గురించి ఆరాధ్యకి చెప్పి తన మనసు మార్చేసి ఏదో ఒకరోజు వాళ్ల వైపుకి తిప్పుకుంటే నా కథ ముగిసిపోయినట్టే. ఇప్పుడు ఆరాధ్యని చూసి ఆగుతున్నారు, లేదంటే నా ప్రాణం తీసేసేవాళ్ళం. ఒకటే రక్తం కదా, ఆరాధ్య ఎప్పటికైనా మారిపోవచ్చు. అలా జరగకూడదు. ఆరాధ్య, చెప్పమ్మా. నిజంగా నన్ను నీ అమ్మలా ఫీల్ అవుతున్నావా, లేక మీ వాళ్ళ మీద ఉన్న కోపంతో నన్ను అమ్మ అంటున్నావా? అలా అంటావేంటమ్మా? నిజంగా నేనెన్నో అమ్మలానే ఫీల్ అవుతున్నాను. నువ్వు మర్చిపోయావేమో, నాకింకా గుర్తుంది. ఎవరూ లేని నాకు అమ్మగా నేనున్నానని నా దగ్గరకొచ్చావు. నా కోసం ఎవరు చేయని పని నువ్వు చేసావమ్మా. నా బర్త్డే తర్వాత అమ్మ ఆరాధ్య, నువ్వు హ్యాపీయేనా? నీ బర్త్డే సెలబ్రేషన్స్ బాగానే జరిగాయా? ఎందుకు మీరు నా కోసం ఇదంతా చేస్తున్నారు? నువ్వు నా కూతురువమ్మా. కూతురు పుట్టినరోజుని ఘనంగా చేయటం తల్లిగా నా బాధ్యత కదమ్మా. అందుకే చేశాను. నేనెప్పటికీ మీ కూతుర్ని కాను కూడా. నాకంటూ ఎవరూ లేరనుకుని ఇప్పటి వరకు బ్రతుకుతూ వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మీరొచ్చి నేను మీ అమ్మని, నువ్వు నా కూతురువని దయచేసి బంధాలు కలపకండి. బంధాలు అనుబంధాలు నా ఖర్చు రావు. నేను నా అనుకున్న వాళ్ళ ప్రేమ నాకు దొరకకుండా పోయింది. ఇప్పుడు అమ్మ అంటూ మీరొచ్చారు. ఇది కూడా బ్రేక్ అయితే తట్టుకునేంత గట్టిగుండి కాదు నాది. నా గురించి మర్చిపోండి. నాకు డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చి నా బర్త్డే ఫంక్షన్ చేసినందుకు మీకు థ్యాంక్స్. ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, నీకేం కాలేదు కదమ్మా? నువ్వు లేచిన వేళ విశేషం బాగుందమ్మా. అందుకే పెద్ద ప్రమాదం తప్పిపోయింది. భగవంతుడా, నా కూతుర్ని కాపాడవయ్యా. ఎందుకు నేనంటే మీకెంత పిచ్చి? పిచ్చి కదమ్మా, ప్రాణం. ఎందుకంటే నువ్వే కదా నా కూతురివి. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. మీకు పిల్లలు లేరా? లేరమ్మా. ఇంకా పుట్టలేదా? ఇంకా ఎప్పటికీ పుట్టరు. అదేంటి? నాకు కూతురుందని తెలిసిన తర్వాత నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను అమ్మ అని పిలవకూడదని, నా పిల్లలు పుడితే వాళ్ల మీద ప్రేమతో నీకు నేను సవతి తల్లిగానే మిగిలిపోతానేమోనని భయమేసింది. ఇన్నాళ్ళు ఒంటరిగా అనాథలా ఉంటున్న నీకు అమ్మ తోడు చాలా అవసరమని తెలిసి నేను నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానమ్మా. నిజమా? నిజంగా ఆరాధ్య, నీకోసమే నా మాతృత్వాన్ని కూడా చంపుకున్నాను. నేను నీలాగే అమ్మా నాన్నల్ని కోల్పోయిన వ్యక్తిని. నా పరిస్థితి నీకు రాకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నానమ్మా. ఎవరు ఏమన్నా నువ్వు కాదన్నా నువ్వు ఎప్పటికీ నా కూతురివే ఆరాధ్య. నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా. ఈ అమ్మ నీకు తోడుంది. ఇప్పుడు మాత్రమే కాదు, జీవితాంతం ఈ అమ్మ నీతోనే, నీకోసమే ఉంటుంది. నిజంగా నా కోసం నాతో ఉంటావా? తప్పకుండా ఉంటానమ్మా. ప్రామిస్?
అమ్మగా ఒట్టేసి చెప్తున్నాను, ఈ కూతురి కోసమే ఈ అమ్మ బతుకుంటుంది. అమ్మా, ఆరాధ్య, అమ్మా, అమ్మా, పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కాదమ్మా. మీ నాన్నమ్మ, తాతయ్య, మీ బాబాయ్, మీ పిన్ని సింధు అందరూ నిన్ను మర్చిపోయి అక్కడ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పి నిన్ను యువరాణిలా ఆ ఇంటికి తీసుకువెళ్ళి నీ విలువేంటో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టమ్మా. పిచ్చి ఆరాధ్య, నిన్ను నా వైపుకు తెచ్చుకోవడం కోసమే ఆ రోజు నీ మీద యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. నా కోసం నీ మాతృత్వాన్నే వదులుకున్న నిన్ను అమ్మ అనకుండా ఇంకేం అనమంటావమ్మా? ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకింకెవరూ వద్దమ్మా. నువ్వుంటే చాలమ్మా. లవ్ యూ అమ్మా. అమ్మయ్యా, ఆరాధ్య ఇంకా నా గ్రిప్లోనే ఉంది. ఈ ఆరాధ్యని అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లో వాళ్ళని ఆడుకోవాలి. అమ్మ ఆరాధ్య, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన మధ్య జరిగిన విషయాలేవి వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళు ఎలాగైనా సరే నా గురించి నీకు చెడుగా చెప్పి నా నుంచి నిన్ను వేరు చేయాలని ట్రై చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. అసలు వాళ్ళ మాటలు నేను వింటేనే కదమ్మా నమ్మటానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు నీ గురించి ఎన్ని చెప్పినా సరే నేనేం పట్టించుకోను. నువ్వు చెప్పావని ఇక్కడ ఉంటున్నాను, కానీ అసలు నాకు ఇష్టం లేదు వీళ్ళతో కలిసి ఉండడం. ఈ అమ్మ మాటకి విలువిచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. అసలు ఆరాధ్యకి ఏమైందాయమ్మా? తను ఎందుకలా బిహేవ్ చేస్తుంది? అప్పటిదాకా చాలా ధైర్యంగా ఉన్న తను ఒక్కసారిగా తన చుట్టూ చీకటి కమ్మేసరికి ఎందుకలా భయపడిపోతుంది? ఇంతకు ముందు కూడా ఆరాధ్య అలాగే ప్రవర్తించేదమ్మా. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా తను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేది. రాత్రిపూట కరెంటు పోయినప్పుడల్లా అరిచి కేకలు వేస్తూ ఉండేది. మాకు భయమేసి ఆరాధ్యాని ఒక సైకియాట్రిస్ట్కి చూపించాం. ఆ సైకియాట్రిస్ట్ ఏం చెప్పాడు? చిన్నప్పటి నుంచి అయిన వాళ్లకు దూరంగా బ్రతకటం వల్ల తనలో భయం బాగా పెరిగిపోయిందంట. అందువల్లే అలా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఆరాధ్య ఇలా ఒంటరిగా ఉండిపోతే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం వల్ల తనింకా బాగా డిస్టర్బ్ అవుతుందని, తన ప్రవర్తన ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పారు. అప్పటి నుండి ఆరాధ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. అయినా సరే అప్పుడప్పుడు తను చాలా విచిత్రంగా ప్రవర్తించేది. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అమ్మగారు ఇక్కడికి తరచుగా వచ్చేవాళ్లు. ఆవిడికి ఈ విషయాలన్నీ చెప్పాను. నేను చూసుకుంటానని చెప్పింది. ఆరాధ్య మీ ఇంటికొచ్చిన తర్వాత అంతా సెట్ అయిపోతుందనుకున్నాను. కానీ ఇప్పుడు మీరొచ్చి చెప్పాక అర్థమవుతుంది తన ప్రాబ్లం ఇంకా అలాగే ఉందని. ఆరాధ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. తను చాలా మంచమ్మాయి, ఎంతో తెలివి కలది. తన విషయంలో కొంచెం శ్రద్ధ పెడితే అన్నీ సర్దుకుంటాయి. అలాగే ఆయమ్మ, ఆరాధ్యని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. మళ్ళీ తను నార్మల్ స్టేజ్కి వచ్చేలా నేను చేస్తాను. మంచిదమ్మా. ఆరాధ్యకి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా? తన విషయంలో ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ మధు మాయ నుంచి ఆరాధ్యని ఎలా అయినా సరే బయటికి తీసుకురావాలి. సార్, ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ రాదు.
శిక్ష పడి మీరు జైల్లోకి వెళ్ళారా మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. త్వరగా ఆలోచించి చెప్పండి సార్. కోర్టు దగ్గర మనం తప్పించుకోవడానికి మా వాళ్ళు అన్నీ రెడీ చేసి ఉంచారు. మీరు ఒప్పుకుంటే ఇద్దరం ఎస్కేప్ అవుతామని వాళ్ళతో చెప్తాను. ఓకేనా సార్? లేదు శ్రీనివాస్, ఇప్పటికే నా భార్య మాట కాదని చాలా తప్పులు చేశాను. నేను చేసిన తప్పుల వల్ల నా భార్య పిల్లలు సఫర్ అవుతున్నారు. మళ్ళీ సింధుకి తెలియకుండా అదే తప్పు నేను చేయలేను. మనం చేస్తుంది తప్పేం కాదు సార్. మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే కదా చేస్తున్నాం. తప్పేం లేదు సార్. బాగా ఆలోచించుకొని ఒక డెసిషన్కి రండి సార్. తాళంది ఏమయ్యా, నిన్ను ఎస్ఐ గారు రమ్మంటున్నారు. సార్. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడు. సార్ చెప్పండి సార్. ఏట్రా సీనో, మన ప్లాన్కి యశ్ ఒప్పుకున్నాడా? ఇంకా లేదు సార్, కానీ ఒప్పుకునేలానే ఉన్నాడు. నువ్వు యశ్ బ్రెయిన్ ఎలా వాష్ చేస్తావో నాకు తెలదు. మీ ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్ళగానే నీతో పాటు యశ్ కూడా పారిపోవాలి. దాన్ని పాయింట్అవుట్ చేసి కోర్టులో యశ్కి పెద్ద శిక్ష పడేలా చెయ్యాలి. ఓకే సార్, నాకు అప్పచెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? ఎందుకు మా ఇంటి దగ్గరకు వచ్చి ఇలా అరుస్తున్నారు? మేము తిన్నది అరగడానికి అరవట్లేదమ్మా, మా కడుపు మండి అరుస్తున్నాం. పిలవండి మీ కోడల్ని బయటికి. ఆగండి. సుమతి గారు, సూర్య, మీరందరూ ఎందుకు వచ్చారు? న్యాయం కోసం. తక్కువ ధరలో మాకు సొంతిల్లు కట్టిస్తామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇంకా వీళ్ళతో మాట్లాంటి 4 తగిలిస్తే అప్పుడు ప్రాణభయంతో అయినా మన దారికి వస్తారు. చూస్తారంటే తగిలించండి.